దేవుణ్ణి ఎందుకు పెట్టి మనం స్తుతించాలి, ఎందుకు పెట్టి దేవుణ్ణి కనపరచాలి, ఎందుకు పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి అని మనం చూసుకుంటే దేవుడు చేసిన కార్యాలలో దేనిని మనం మనకు దేవుడి ఉద్దేశాన్ని మనం గ్రహించి ఆయన మనం చేసిన మేళ్లను పెట్టి ఆయన మనకు ఇచ్చిన కాపుదలను పెట్టి ఆయన ఎప్పుడు మనం స్తుతించి కనపడుతూ ఉండాలి. అనేకులకు లేని భాగ్యం నీకు నాకు ఇచ్చి ఈరోజు ఆయన సన్నిధిలో మనం కూడి సంఘముగా ఆయన్ని స్తుతించడానికి ఆరాధించడానికి మనం వచ్చిన ఈ సమయాన్ని పెట్టి దేవుణ్ణి మనం ఎంతైనా కనపరచాలి. దేవుణ్ణి ఆరాధించడం అనేది మందిరంలో వచ్చి ఆదివారం మందిరంలో కూర్చుని 2 మాటలు పలికి 2 పాటలు పాడి 4 మాటలు విని కానుకేసుకుని ఆరాధించేది అది ఆరాధన కాదు. ఆరాధన అనేది క్రైస్తవుడికి దేవునికి వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. వ్యక్తిగత సంబంధం అంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన మాటకు మనం లోబడి ఉండాలని, ఆయన చెప్పిన ప్రకారం మనం జీవించాలని దేవుడు ఎంతో ఆశ కలిగి మనల్ని నియమించుకున్నాడు. కానీ మన దౌర్భాగ్యం స్థితిని పెట్టి మనం చేసిన పాపాన్ని బట్టి దేవుడికి మనం దూరం అయిపోయి దేవుడి యొక్క ఆజ్ఞలు మనం పాటించకుండా దేవుడి యొక్క నియమాలు మనం నెరవేర్చకుండా దేవునికి వ్యతిరేకంగా మనం జీవించాం. అయినా సరే ఆయన మనం ప్రేమించి మనకు మరొక దినం అవకాశం కల్పిస్తూ రోజు ఎదురు చూస్తూ ఆయన మన కోసం వేచి ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించాలి, గణపరచాలి. ఆరాధన అనేది మనం చేతులతో పైకెత్తి స్తోత్రం ప్రభు హల్లెలూయా అని దేవుడు చేసిన కార్యాలు మనం వర్ణించేది కాదు. ఆరాధన అనేది అర్పణ అయి ఉండాలి, దాంట్లో త్యాగం ఉండాలి. ఆరాధనలో త్యాగం ఉండాలి, అర్పణ అయి ఉండాలి. నోటి మాటతో ఆరాధించే ఆరాధన కాదు దేవునికి కావాల్సింది, అర్పింపబడాలి. మన జీవితంలో రోజు ఏదో ఒకటి మనం నేర్చుకుంటూ ఆ విన్నదాని ప్రకారం మనం నేర్చుకుంటూ బలపడుతూ దేవునికి ఇష్టంగా జీవించడమే దేవునికి ఇష్టమైన ఆరాధన. అయితే ఈరోజు దేవుణ్ణి ఆరాధించే ముందు యుక్త కుమార్తె గురించి కొంచెం మాటలు మనం తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువుకి ఆమెకి కొన్ని సందర్భాలు బాగా ఇద్దరు ఒకే నియమంగా ఉన్న సందర్భాలు కొన్ని సందర్భాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించుకుని తర్వాత దేవుణ్ణి ఆరాధిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం పేజీ నెంబర్ 210. అధ్యాయం 34వ వచనం పేజీ నెంబర్ 210. 11వ అధ్యాయం 34వ వచనం. ఇష్మాయేలు తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబుర్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనను. చాలు, బయలుదేరి అతను ఎదుర్కొనడం అంటే ఏంటి? తనకి తండ్రి వచ్చే సందర్భాన్ని ఎదుర్కోవడానికి తను ఇష్టంగా ఆశపడింది. ఎక్కడి నుంచి వచ్చింది? తన ఇంటి నుంచి. అంటే అంతకుముందు ఆ యుద్ధాన్ని ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన దేవునికి ఒక మొక్కుకున్నాడు. నేను యుద్ధాన్ని చేయించి తిరిగి వచ్చేసరికి నా ఇంటిలోంచి మొదటిగా ఏదైతే నాకు ఎదురవుతుందో దాన్ని నీకు బలిగా అర్పిస్తాను. అయితే ఆ యుద్ధాన్ని జయించి వచ్చిన ఆనందంలో కూతురు ఏం చేసింది? నా తండ్రిని ఎదుర్కోవాలి, నా తండ్రి ఆనందంలో నేను ఆనందం పొందాలి అని
తన ఏం చేసింది? తండ్రిని ఎదుర్కోవటానికి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇంటి నుంచి బయటకు వస్తామంటే ఆమె ఆనందంలో ఉండటం వల్ల తను ఎందుకు వచ్చింది అన్నది ఆమె తెలియలా. దేవుడి దగ్గర అయితే తన తండ్రి మొక్కుకున్నాడు, కానీ ఆ మొక్కు ఎవరికి తెలియదు. అందుకు కాబట్టి ఆ తల్లి ఆమె ఏం చేసింది? తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చింది. వచ్చినప్పుడు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? తన ఇంటి నుంచి వచ్చింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు కోసం, మన కోసం ఎక్కడి నుంచి వచ్చాడు? తన ఇంటి నుంచి వచ్చాడు. మనం ఎదుర్కోవడానికి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు తన ఇంటి నుంచి వచ్చాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట అక్కడ రిఫరెన్స్ తీయొద్దు, ఆ మాట రాసింది. నా ఇంటి దగ్గర, నా ఇంటి వద్ద అని. ఆ పరలోకం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఇల్లు, తన తండ్రి తను ఉండే ఇల్లు ఎక్కడ ఉంది? పరలోకంలో. ఈమె ఎలాగైతే తన ఇంటిని విడిచిపెట్టి తన తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఇంటిని విడిచిపెట్టి నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అండ్ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సినంత అవసరమే ఉంది. యేసుక్రీస్తు ప్రభుకి ఈ భూమి మీద అవసరమే ఉంది. మనలాగా ఆయన కూడా నాకెందుకు అనుకున్నా ఆయన ఈ భూమి మీద దిగి వచ్చాడు. ఆయన తండ్రితో సమానంగా ఉండే వాదాన్ని విడిచిపెట్టుకుని ఈ భూమి మీదకి మన కోసం, మనతో పాటు జీవించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే ఈ భూమి మీదకి వచ్చే ముందు ఒకసారి 35వ వచనం చూద్దాం. ఒకసారి 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకుని, అయ్యో నా కుమారి, నన్ను బహుగా కొంగ చేసి చాలు. అతను బహుగా కొంగ చేసేంత పాపం పని ఆమె చేయలే. మనం శరీరంగా చూసుకుంటే ఆమె చేసింది అంత పాపం పని ఆమె చేయలే. ఆమె చేసిందల్లా ఆత్మీయంగా తండ్రిని కనపరచాలనే ఆలోచనతో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చింది. కానీ తండ్రిని గుమ్ము చేసే పాపం పని మనం చేయలేం, మనమైతే చేసాం. దేవుడు నవ కాలంలో దేవుడు నొచ్చించుకున్నాడు. ఈ ప్రజలు చేశాను అని ఆయన మనసులో నొచ్చించుకున్నాడు. కానీ ఆయన తండ్రి ఎందుకు నొచ్చించుకున్నాడు? ఆ పిల్ల గురించి ఎందుకు నొచ్చించుకున్నాడు అనేది మనకు తెలుసు. ఎందుకంటే ముందు ఎవరైతే నా ఇంటి నుంచి బయటకు వస్తారో వాళ్ళని నేను బలివ్వాలి. అందుకు నన్ను కొంగ తీసావు. ఒక తండ్రి ఒక కూతురు కానీ ఒక కొడుకుని కానీ తన చేతులతో తన బలివ్వటానికి తన తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది? ఉత్సాహంగా, ఆనందంగా, వాయిద్యాలతో మోగించుకుంటూ ఊరేగుతూ తీసుకెళ్తాడా? ఆ దుఃఖం, బాధ అది చూడగానే ఆ తండ్రి ఏమన్నాడు? నన్ను కుంగదీశావు. అలాగే మనం కూడా అనేక సందర్భాల్లో ఆ తండ్రిని కుంగదీశాం. అనేక సందర్భాల్లో మనం చేసిన క్రియలు పెట్టి ఆయన బాధ పెట్టావు, నొచ్చించావు, నొచ్చుకున్నాడు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఆ పరము నుంచి, ఆయన ఇంటి నుంచి దిగి వచ్చాడు. ఆయన అర్హత, ఆయన గొప్పతనం, ఆయన్ని వర్ణించే అర్హత కూడా లేని నీకు నాకు ఆయన రక్షణ ఇవ్వడానికి మన కోసం తను అర్పించుకోవడానికి రిక్తుడైపోయాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 179 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసి కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఎవరి కోసం వచ్చాడు? మన కోసం. ఆయనకి ఎలాంటి వాదం ఉంది? దేవునితో సమానంగా, తండ్రితో సమానంగా, తండ్రి కుడిపాసాన సింహాసనమే కూర్చున్న ఆ యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం తన ఇంటి నుంచి ఇలాంటి ఎక్కడికి వచ్చాడు? ఎన్నిక లేని కాడికి వచ్చాడు. కనీసం ఆయన మనిషిగా కూడా గుర్తించలేదు మనం ఎవరు కూడా. ఆ రోజుల్లో మనలాంటి మనుషులమై ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య తిరిగాడు. కానీ ఆయన మనిషిగా కూడా ఎవరు గుర్తించాల. ఇక పనికి మానవాడి కింద, పనికి రానివాడి కింద ఆయన ద్వేషించి దూషించి అలాంటి భాగ్యాన్ని ఎవరైనా వదులుకుంటారా? కానీ ఆయన వదులుకుని వచ్చాడు. ఇవాళ పదవి కోసం ఎన్ని పాటలు పడుతున్నారు చూసారా? ఒక పదవి కాపాడుకోవడానికి అది యావదాస్తిని పరంగా పెడుతున్నాడు. అలాంటి అధికారాన్ని సర్వాధికారాన్ని ఒక ఎమ్మెల్యేగానో లేదా ఒక నెంబర్గానో ఒక మంత్రిగానో కాదు, సర్వలోకానికి అధిపతి అయిన కుమారుడు ఆయన. అలాంటి ఆయన తన ఇంటి నుంచి ఎవరి కోసం వచ్చాడు? మన కోసం వచ్చాడు. ఆ యొక్క యవనరాలు ఎలాగైతే తన ఇంటి నుంచి వచ్చి తండ్రిని ఎదుర్కొని ఉందో అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఎక్కడి నుంచి తన ఇంటి నుంచి మన కోసం ఇక్కడికి వచ్చాడు. మనందరినీ మన కోసం వచ్చాడు ఆయన. తండ్రి మన కోసం ఇచ్చాడు. ఆయన మన కోసం అర్పించుకున్నాడు, తగ్గించుకున్నాడు. రిక్తుడు అయిపోయాడు. అంటే ఏమీ లేనివాడుగా అయిపోయాడు. తనలో ఏమీ ఇచ్చుకోలేదు. తన దైవ దగ్గరని తన దగ్గర నుంచి పైనుంచి ఏమీ తెచ్చుకోలేదు. సమస్తం ఖాళీ చేసుకుని వచ్చాడు. ఎందుకు? నీలాగా నాలాగా జీవించాలి, ఈ భూమి మీద మనం రక్షించాలి అని ఒక విశ్వాసం, ఒక నమ్మకంతో నా తండ్రి నమ్మకాన్ని నేను రుజువుపరుస్తాను అని ఒక విశ్వాసం. అందుకే విశ్వాసకర్త అయి ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసకర్త అయి ఉన్నాడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభుని మనం ఆరాధించాలి. అలాంటి దేవుని మనం ఆరాధించాలి. ఎవరైనా బిడ్డ జన్మించినప్పుడు ఎంత ఉత్సాహపడతాము, కానీ ఆ బిడ్డే మనం బలిపోవాలంటే ఎంతో దుఃఖపడతాం. కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోకంలో కూర్చోలా, ముఖం చాటేసుకోవాలా, నాకెందుకు నేను ఊరుకోవాలా, దిగొచ్చాడు ఈ భూమి మీద దిగొచ్చాడు. అరే నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు అనేక మంది ఉన్నారు, వీళ్ళెవరూ నశించుకోవడానికి ఇష్టం లేక ఆయన ఈ భూమి మీద దిగొచ్చాడు. మనందరినీ రక్షించుకుంటాడు, మనందరినీ కాపాడుకుంటాడు. రక్షకుడై వచ్చాడు. ఈ భూమి మీద ఒక రక్షకుడై వచ్చాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం పేజీ నంబర్ 62. లూకాసు వార్త 10వ అధ్యాయం 33వ వచనం. అయితే ఒక సమర్యుడు ప్రయాణమైపోతూ అక్కడ పడినట్టు చూచి పడున్న చోటికి వచ్చి చాలు, అతను పడిన చోటుకి వచ్చాడు. ఇంత మటుకు చాలు. ఎక్కడికి వచ్చాడు? ఆ ఎరుకో పట్టు నుంచి ఒక మనుషుడు దారిలో పడున్నాడు. ఎవరు ఎందుకు పడున్నాడు? దొంగను కొట్టేశాడు. ఆ పడున్న కాడికి వచ్చాడు ఆయన. నీతో నాతో కూడా, నీ దగ్గరికి నా దగ్గరికి కూడా యేసుక్రీస్తు ప్రభు మనం పడున్న స్థితిలో ఉన్నప్పుడు మన దగ్గరికి ఆయన వచ్చాడు. కానీ ఆయన దగ్గరికి ప్రయాణాలు అయ్యి యాత్రలు చేసే మనం వెళ్ళాల. ఇక చూడండి, ఇప్పుడు మళ్ళీ యాత్రలు మొదలైపోతాయి. శ్రావణ మాసం, కార్తీక మాసాలు అంటే ఇంకా యాత్రలే, బస్సులు ఖాళీ ఉండవు. ఆ విగ్రహాల దగ్గర యాత్రలు కట్టుకుని వెళ్ళాలి. కానీ మన దేవుడు మన దగ్గరికి ఆయన వచ్చాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలా, మన దగ్గరికి ఆయన వచ్చాడు. ఎంత కనికరంతో దేవుడు మన దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత
ఎంత ప్రేమామయుడు. అలాంటి దేవుని నువ్వు నేను ఆరాధిస్తున్నాను. అలాంటి దేవుని మనం కనపరచాలి, ఆరాధించాలి. మనం ఎక్కడైతే పడున్నామో అక్కడికే వచ్చాడు ఆయన. ఆ ఏదైనా వాళ్ళలో ఆ ఆదాములో వాళ్ళు తప్పుపోయినప్పుడు అక్కడ ఆయన దగ్గర అయ్యో ప్రభావ మేము తప్పు చేసాం పరిస్థితి ఎలా వాళ్ళని ఎత్తుకుంటూ ఆ దేవుడే వచ్చాడు. ఇవాళ యేసుక్రీస్తు ప్రభు కూడా నిన్ను ఎత్తుకుంటూ ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం అనుకోవచ్చు నేను కాబట్టి మందిరానికి వెళ్తున్నాను, నేను కాబట్టి మందిరంలో వాక్యం వినడానికి వెళ్తున్నాను, నేను ఎంతో ఆత్మీయురాన్ని, నేను ఎంతో ఆత్మీయుడని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అలా అనుకోవట్లా. నా పిల్లలు నశించిపోకుండా ఉండడానికి, నా పిల్లల కోసం నేనే రావాలి. ఆమె ఇంటి నుంచి ఎలాగైతే వచ్చిందో యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే తన ఇంటి నుంచి మనం ఎక్కడ పడిపోయామో అక్కడ ఇదికి వచ్చాడు. ఆమె ఎలా అయితే ఇంటి నుంచి వచ్చిందో మన యేసుక్రీస్తు ప్రభు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి దగ్గరికి ఆయన అలా వచ్చాడు. అలాగే ఆమె ఒక్కతే యేసుక్రీస్తు ప్రభు ఆమె ఎలాగైతే వచ్చిందో యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే వచ్చాడు. ఆమె తన ఇంటి నుంచి వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు కూడా తన ఇంటి నుంచి మనం రక్షించడానికి వచ్చాడు. అయితే రెండవదిగా ఒక్కతే కూతురు యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ఎలాగైతే ఒక్కడే అలాగే ఆ తండ్రికి కూడా మగవారు కానీ ఆడవారు కానీ ఇంకెవరూ లేరు. న్యాయపతుల గ్రంథం ఇది తరచూ దీని దగ్గర వస్తాం మనం. దాని దగ్గర ఆత్మలింగం పెట్టుకోండి. 11వ అధ్యాయం 34వ వచనం. 11:34. స్థానం ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్ముడితోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొన్నాను. ఆమె కాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. చాలు. ఆమె ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుతో రెండో పోలిక. యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోక తండ్రికి ఒక్కడే, ఏకైక వాసుడు, ఏకైక వ్యక్తి ఒక్కడే ఆ యేసుక్రీస్తు ప్రభువే. అలాగే ఆ ఎత్తు కూడా ఆమె కొత్తే. అలా ఆ ఒక్క ఆమె ఏం చేసింది? తండ్రిని కనపరచడానికి నాట్యం, తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చింది. ఆ తండ్రి జయించిన జయాన్ని ఆ యొక్క జయాన్ని చూడడానికి ఆనందంతో, ఆశతో వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఆ ఇంటి నుంచి దిగొచ్చి మరణించాడో ఈమె కూడా ఆ ఇంటి నుంచి దిగొచ్చి చనిపోవడానికి సిద్ధపడింది. ఆ చనిపోవడానికే కదా, అందుకనే కదా తండ్రి ఏమన్నాడు? నన్ను తీర్చిద్దివి. ఎందుకు కుంగిపోయాడైనా? తండ్రి తన కూతుర్ని తన చేతుల్లో స్వయంగా బలివ్వాలి. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం, నా కోసం తన కుమారుని స్వయంగా బలిచుకున్నాడు. మనం బలిగా అయిపోవచ్చిన సమయంలో ఆయన బలిగా అనిపించాడు. అలాగే ఆమె ఒక్కతే, ఈయన ఒక్కడే. ఒక్కగానొక్క కొడుకు, ఒక్కగానొక్క కూతురు. ఎవరైనా వదులుకుంటారా? కానీ ఆ పరలోక తండ్రి మన కోసం ఆయన్ని విడిచిపెట్టేశాడు, భూమి మీద పంపించేశాడు. ఈ భూమి మీద ఆయన నరకం అనుభవించి చూపించాడు. ఆయనకి నరకం లాంటిది ఈ భూమి. అలాంటి కాడ ఆయన అనుభవించి దీన్ని ఎలా జయించాలో నీకు నాకు చూపించి మన ఈ నరకం నుంచి విడిపించి ఆయన మళ్ళీ రావడానికి సిద్ధపడి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం, పేజీ నెంబర్ 139. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు
తీయగా మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమత్వము మనకు ఎందుకు అనుగ్రహించాడు? ఆయన కుమారుడిని నీకోసం నా కోసం అప్పగించిన వాడు ఆయన సమస్తం మనకు అనుగ్రహించడా? మనకి ఎది పొదుపు చేశాడు? సమస్తం మనకి ఇచ్చాడు. మనకేమీ లోటు చేయడా? ఆయన కుమారుడు ద్వారా మనకు అన్నీ ఇచ్చాడు. ఆయన కుమారుడి నుంచి మనం ఏం పొందాలో, ఏం అనుభవించాలో, ఎలా నేర్చుకోవాలో సమస్తము ఆయన ద్వారా మనకు బయలుపరచాలి. ఆయన కుమారుడే ఇచ్చేశాడు మనం. ఇంకా మనకేం కావాలి? ఇంకా మనకేం కావాలి? ఏంటి? బంగారం, డబ్బు, పొలము, నగలు, నట్ర, ఇవన్నీ వీటితోనే జీవితం సరిపోతుంది. కానీ అసలు దేవుడు మన నుంచి మనకు అసలు అతి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? మనకేది కావాలి? అసలు మనకి ఏది కావాలి? మనకు అసలు ఏది కావాలి అనే ఉద్దేశం మాత్రం మనం నిర్లక్ష్యపడుతుంది. మనకేది కావాలి? పరలోకపు తండ్రితో శాశ్వత కాలము ఆయనతో ఉండే భాగ్యాన్ని మనం కోల్పోతున్నాం. ఆయన తండ్రితో ఉండవలసిన వాదాన్ని విడిచిపెట్టుకుని నీకోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను ఆయన వాదాలు కూర్చోబెట్టడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ మనం ఏం చెప్తున్నాం? ఈ భూమి మీద నా చుట్టూ నేనే తిరుగుతున్నా, నా వాళ్ళ చుట్టూ నేనే తిరుగుతున్నా, నేను బరిగి చేసుకున్నా, నా జీవితంలో ఉంటే సరిపోతుంది, నా జీవితంలో చాలు, నేను హాయిగా తిన్నానా, మంచం ఎక్కానా, పడుకున్నానా, చికాకులు చేశానా, ఇది నా జీవితం, హ్యాపీ. ఇది దేవుడిచ్చిన సంతోషం అనుకుంటున్నాను. దీంట్లో నిజమైన సంతోషం ఉందా? నిజమైన ఆనందం ఉంటుందా? లేదు. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు, ఏ టైంలో ఏమవుతుందో తెలియదు, ఏ టైంలో ఎవరు తింటాడో తెలియదు. ఇలాంటి భయంతో లేనిపోయిన ఆనందాన్ని మన మొహాన్ని పూసుకుని మనం జీవిస్తున్నాం. కానీ ఆయన తండ్రి, ఆయన కుమారుడు ఏం చేశాడు? ఈ భూమి మీదకి ఆయన పరమంలో మనల్ని కూర్చోబెట్టడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఈ భూమి మీదకి ఆయన వచ్చి నిన్ను నన్ను ఆయనతో పాటు ఆ పరలోకానికి చేర్చాడు. మన బతుకు ఏంటో తెలిసింది కూడా మనం నిర్లక్ష్యపరచుకున్నాం. మనం దేనికి అనుకూలం కామో దానికి అర్హత కల్పించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేనికి మనకు యోగ్యత లేదో దాన్ని ఈ భూమి మీద మనకు యోగ్యత కల్పించడానికి వచ్చాడు. అలాగే గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం పేజీ నంబర్ 170. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. మన పాపంలో, పనికిరాని స్థితిలో, మన ఇష్టానుసారంగా ఉన్నప్పుడు పరిపూర్ణమైపోయింది కాలంలో సంపూర్ణమైపోయింది. కాలం ఇంకా ముగింపు అయిపోవచ్చింది. అలాంటి సందర్భంలో ఆ మలాఖీ గ్రంథం పూర్తయిన తర్వాత దేవుడు 400 సంవత్సరాలు ప్రజలతో మాట్లాడుతూ మానేసి వేసి చూచాడు. అప్పుడైనా బుద్ధి వస్తుందేమో. అప్పుడు మనకు బుద్ధి రాదు. నశించిపోవలసిన కాలాన్ని ఆయన మళ్ళీ ఉజ్జీవింపచేశాడు. ఆయన కుమారుడిని పంపించి మనందరినీ కూడా రక్షించాడు. ఆయన కుమారుడిని నీ కోసం, నా కోసం బలిగా అర్పించాడు. ఆయన కుమారుడిని భూమి మీద పంపించాడు. ఆయన మనంగా దేవునికి ఏమన్నా ఇవ్వగలిగామా? లేదు. కానీ ఆయన మనకిచ్చాడు. ఆయన ఒక రక్షకుడిని మనకిచ్చాడు. మనం ఈ పాపలోకం నుంచి మనం రక్షింపబడటానికి ఆయన ఒక రక్షకుడిని మనకిచ్చాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. 3 సంవత్సరాల నుండి 11 పడతాను.
11 కూడా చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలు. రక్షకుడు ఎవరి కోసం పుట్టాడు? మన కోసం పుట్టాడు. మన కోసం పుట్టాడు. ఆయన మనం నశించిపోతున్నాం, నాశనమైపోతున్నాం. మన బాగుపతులు లేవు, మనం బాగుపడే యోగాలు లేవు. మన యోగం అంతా పరసంబంధమైనది అయింది ఉంటే మనం ఏం చేసుకున్నాం? భూసంబంధమైన పాపిష్టివాకంలో మన భోగాల కోసం చూస్తున్నామే కానీ దేవునితో సంతోష ఆనంద గానాలతో ఆయన్ని స్తుతించే భాగ్యాన్ని మనం కోల్పోయి మన పాపంలో ఉన్నప్పుడు ఆయన రక్షకుడిగా మనకిచ్చాడు. మన కోసం పుట్టాడు, మనల్ని రక్షించడానికి. చూడండి, ఎవరికైనా అబ్బాయి పుట్టే ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఎదురుగుండా పెట్టి, ఇదిగో ఈ లోకంలో మీకోసం పుట్టాడని ఎవరు ఏ తల్లి కానీ అంటారా? ఏ తండ్రి అయినా అంటాడా? ఎవరు వాళ్ళు ఏమంటారు? ఎవరు? నా కొడుకు, నా కొడుకు, మా మనవడు, మా మనవరాలు, మా మనవరాలు, నా కూతురు అని చెప్పుకుంటామే కానీ మీకోసం అనే మాట ఎవరు అవుతుందా? ఎవరు నోటంటారా? కానీ ఆ రక్షకుడు ఎవరి కోసం పుట్టాడు? మన కోసం. మీకోసం రక్షకుడు పుట్టాడు. ఎవరి కోసం? మనందరి కోసం. మనందరి కోసం. మనం చేసిన పాపాలు విముక్తి కలగడానికి ఆ రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చి మనందరినీ కూడా రక్షించాడు. మనందరినీ పాపం నుంచి విమోచించాడు, విడిపించాడు. ఆయన్ని ఎంతో ఇదిగా దేవునికి అంకితంగా నలగొట్టడానికి ఆ దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చి మనం విడిపించడానికి నలగొట్టబడ్డాడు. యెషయా 53 మాట రాసింది. ఆయనకి ఇష్టమాయను ఆయన నలగొట్టడం, ఆయనకి ఇష్టమాయను. అలాగే మన కోసం ఆయన నలగొట్టబడ్డాడు, మన కోసం ఆయన హింస పొందాడు, మన కోసం సమస్తమును విడిచిపెట్టుకున్నాడు, మన కోసం రక్తం కార్చాడు. ఆఖరి బొట్టు వరకు మనకిచ్చాడు. ఆఖరి బొట్టు వరకు మనకిచ్చాడు. మనం సురక్షితంగా ఉన్నామన్నా, మనం నిశ్చితంగా ఉన్నామన్నా. ఇవాళ మనం అనుకోవచ్చు, నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిని, నేను తినే ఆహారం మంచిది కాబట్టి నీ ఆయుతనం, నీ మంచితనం ఇక్కడ కాదు. మన సంబంధంలో మన ఆయుతనం, మన మంచితనం, మన నీతి ఎంత ఉన్నాయన్నది రేపు పొద్దున కొత్తలో మనం తెలుసుకోవాలి. దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు. ఆవిడి ఒక్క ఆవిడే, ఈయన ఒక్క ఆయన. ఆవిడి తను కూడా ఆయన తండ్రి కోసమే ముందుకు వచ్చింది. వీళ్ళు కూడా ఒక్క ఆయనే భూమి మీదకి వచ్చారు. ఒక్క ఆయన, ఒక్కదానికి కొడుకు. ఎవరైనా విడిచిపెట్టుకుంటారా? ఎవరైనా వదులుకుంటారా? ఆ పరలోక తండ్రి మన కోసం ఆయన కుమారుని ఈ భూమి మీద పంపించి విడిచిపెట్టుకున్నాడు. బలైపోయాడు, ఆవుతైపోయాడు. అలాగే మూడవదిగా చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. యెహోవా ఆత్మ 39 ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు మొక్కుబడి చొప్పున ఆమె దోషేసి. చాలు. ఆమె ఎవరు? తండ్రి వద్దకు వచ్చింది. తండ్రి వద్దకు వచ్చి ఏమంటుంది? ఒక్క నిమిషం. ముందు 39 యెహోవా మాట ఇచ్చుంటివా? కన్య అన్నమాట 38లో చూడండి. కన్యాత్వమును గురించి మరియు ఆమె నా కొరకు వేచి వచ్చి ఉందనగా 2 నెలల వరకు నన్ను
నేను నా స్నేహితులను పోయి చాలు. మన కన్యత్వం గురించి, కన్యత్వం అంటే ఏంటి? పాపం ఏ పురుషుడిని కలవలా, ఏ పురుషుడితో కలవలా, కన్నిగా ఉంది. అలాగే రెబ్బ కూడా కన్నిగానే, ఏ పురుషుడిని కలవలా. అలాగే మరియమ్మ కూడా యేసుక్రీస్తు ప్రభు తల్లి అయినా మరియ కూడా కన్యత్వంగా ఉంది. కన్యత్వం అంటే వాళ్ళు పరిశుభ్రంగా పాపం చేయకోకుండా, ఏదో పురుషుడితో పాపం చేయకోకుండా నీతిగా ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన ఏ పాపం లేదు, ఆయన ఏ దోషం లేదు, ఆయనలో ఏ కల్మషము లేదు. ఆయనలో పాపం దోషం అన్ని మనలో ఉన్నాయి. కుళ్ళి కుతంత్రం ద్వేషం అన్ని అసలు అంతా కూడా మనలో ఉంది. కానీ ఆయనలో ఏమీ లేదు, ఏ పాపము ఏ దోషము ఏమీ లేదు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ఆయన నిరంతరం కొనియాడబడుతున్న ఆ పరలోకతంగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీదకి వచ్చారు. అలా చూసుకుంటే ఇక్కడ ఇది మూడవదిగా ఆయనలో ఆమెలో ఎలాగైతే దోషం లేదో ఈయనలో అలాంటి పరిశుద్ధత, ఈయన పరిశుద్ధతతో ఆమె దోషం లేనిదిగా ఉంది. అలాగే అలాంటి దోషం లేని దేవుడు, అలాంటి ఏ పాపం లేని దేవుడు మన కోసం పాపంగా మారిపోయాడు. మన కోసం పాపంగా మారిపోయాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, మనం ఎలాంటి వారమో తెలిసింది కూడా ఆ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఏ పాపం లేని ఆయన పాపంగా మారవలసి వచ్చింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. పేజీ నెంబర్ 162, 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అవునట్లు పాపము ఎరుగుని ఆయన మన కోసం పాపంగా చేశాడు. అంటే ఆయనలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు. ఆయన మహాపరిశుద్ధుడు. అలాంటి దేవుడు మన కోసం పాపంగా చేశాడు. మన పాపం నుంచి విమోచించాడు, విడిపించాడు. మన పాపాల కోసం ఆయన పాపంగా మారిపోయాడు. మనం చేసిన నేరాల కోసం ఆయన నేరస్థాపన పొంది ఆయన ఘోరమైన శిక్ష అనుభవించాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ దేవుడు, సర్వలోక అధికారి అయిన దేవుడే నీకోసం నా కోసం భూమి మీదకి వచ్చాడు. మనం మాత్రం ఎప్పుడు కూడా మనం ఉన్న దాంట్లో, మనం ఉన్న కాడే మనమే చూసుకుంటూ నాది అనుకుంటూ జీవించామే. కానీ నా కోసం నా ప్రభు ప్రాణం పెట్టాడు. నా ప్రభు కోసం నేను నీతిగా జీవించాలని ఆలోచన మనం కలిగి ఉంటే దేవునికి ఆరాధించాలి. దేవుడిని మనం ఆరాధించుకోవాలి. దేవుడు మనం ఎప్పుడు గణపరచాలి. దేవుడితో మనం ఎప్పుడు సామరస్యం కలిగి ఉండాలి. దేవుడితో ఎప్పుడు మనం సంతోషంగా, ఆనందంగా ఎప్పుడు కూడా దేవుడు సన్నిహితంగా ఉండాలి. దేవుడు సన్నిహితంగా ఉండాలి. అలాగే 103వ కీర్తన 103వ కీర్తన 10వ వచనం. 103వ కీర్తన 10వ వచనం. మన పాపమును బట్టి మన ప్రతికారం చేయలేదు, మన దోషమును బట్టి మన ప్రతిఫలం ఇయ్యలేదు. దేవుడు ఆయన మనకు తీర్పు తీర్చినా, మనకు ప్రతిఫలం ఇచ్చినా మన పరిస్థితి ఏంటి? ఎప్పుడో ఈ పాటలకి భూస్థాపనం అయిపోయేవాడు. కానీ ఆయన ఏం చేశాడు? మన పాపంలో పట్టుకెళ్ళి సముద్ర అగాధంలో పడేశాడు. మన పాపంలో జీవిస్తున్నాం, మన పాపంలో ఉన్నాం.
మనం పాపంలో ఉండి పాపంలో ఉండి ఆ ఊళ్ళో ఉన్న ఒక పాపాత్మురాలైనా ఒక మాట మనం ఎలా అయితేనాము అలాంటి పాపాత్ములు మనం లేవా? మనం అలాంటి పాపాలు లేవా? యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఆ సమర స్త్రీ ఏముంది? నాకున్నది 5 భర్తలు, నా భర్తలు కాదు, ఇప్పుడున్నవాడు కూడా నా భర్త కాదు. అంతకన్నా ఘోరమైన పాపం మనం చేసింది, అంతకైనా ఘోరమైన పాపం మనం చేసింది. ఇంకా నయం ధైర్యంగా ఒప్పుకుంది. మనకు ఆ ఒప్పింపు లేదు, మనల్ని ఒప్పింపలేదు. ఆ ప్రభు దగ్గర ధైర్యంగా ఒప్పుకుంది. ప్రభా, ఈ 5 భర్తలు నా భర్తలు కాదు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నాకు భర్త కాదు. ఇంత ఘోరమైన పాపం చేసిన పాపంలో జీవించే నిన్ను నన్ను విడిపించలేదు. ఆయన ఎక్కడికి వచ్చాడు? పాపంగా మారిపోయి భూమి మీదకి వచ్చి పాపంగా అయిపోయాడు. ఆయనే పాపం అయిపోయాడు. ఆయన పాపం అయిపోయి మన పాపం నుంచి విమోచించాడు. పాపం నుంచి మనందరినీ కూడా విమోచించాడు. ఎలాంటి స్థితిలో, ఎలాంటి పరిస్థితుల్లో, ఎంత ఘోరమైన పాపంలో మనం జీవించామో ఆ పాపం నుంచి విడిపించిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇతను ఆయన కనపరచాలి. ఆయన నామాన్ని ఎప్పుడూ ముందుగా పెట్టుకుని ఆయన నామాన్ని హెచ్చించబడాలి. ఆయన మన పేర్ల కోసం, మన ఘనత కోసం, మన మెప్పు కోసం మనం పొగుడుకుంటూ చూపించుకుంటూ బతికే జీవితాలుగా మిగిలిపోయామే. కానీ దేవుని నుంచి ఆరాధించే ఆరాధనలో మనం ఎక్కడున్నామో అన్నది మనం వెతుక్కోవాలి. అయ్యో ప్రభా, ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండి కూడా నాయనా నువ్వు చేసిన గొప్ప కార్యానికి నీకు కృతజ్ఞుడినై ఉండలేకపోతున్నానా? నీవు కృతజ్ఞానై ఉండలేకపోతున్నానా? నాకు ఆత్మీయ జీవితం నాలో కలిగి ఆ కదిలికి ఉండాలి. నేను ఏమి నేర్చుకున్నాను, నేను ఏమి వింటున్నాను, నా జీవితం ఎక్కడుందో ప్రభా, నాతో ఇంత స్వచ్ఛంగా నువ్వు మాట్లాడుతున్నావా అని ఆలోచన మనలో కదిలాడాలి. అంతమంది భర్తలతో కాపురం చేసిన స్త్రీ ఏముంది? ఈ భర్త కూడా నా భర్త కాదు, ఇతను కూడా నా భర్త కాదు. చూడు, అలా ఒప్పింపబడింది ఆమె మీద. ఆమెకి ఏమొచ్చింది? రక్షణ కూడా వచ్చింది, క్షమాపణ వచ్చింది, రక్షణ వచ్చింది. నువ్వు నేను అనుకున్నావు, నేను రక్షింపబడ్డాం, మేము బాప్టిజం తీసుకున్నాం, బలలో పాలు పొందుకున్నాం. మన జీవితం ఒప్పింపబడకపోతే ఎంతకాలం ఉన్నా ఆ దోషం అలాగే ఉంది. ఆ దోషం అలాగే ఉంటుంది. మనం ముందు ఒప్పింపబడాలి, దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మనుషులు ఎదురు ఒప్పుకుని ఉంటాయి, దేవుడి ఎదురు ఒప్పుకుని ఉంటాయి. మనం ఒప్పుకున్నంత మాత్రం మన శరీరం పొందుకుపోదు, మనం సంపేయడు. యేసుక్రీస్తు ప్రభు అంతటి వాడినే చిక్కుతో వేలాడేశారు, చిక్కుపడేలా వేలాడేశారు. కానీ ఆయన చిక్కుపడాల, చిక్కుని నిర్లక్ష్యపెట్టాడు, చిక్కుని నిర్లక్ష్యపెట్టాడు. ఆ సిగ్గుని నిర్లక్ష్యపెట్టడానికి ఆయన ఏమయ్యాడు? పాపంగా మారిపోయాడు. మన సిగ్గుని కాపాడడానికి ఆయన పాపంగా మారిపోయాడు. అలాంటి పాపంలో ఉన్న నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు? 1 పేతురు రాసిన పత్రిక 215 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 8-9 కలిసి ఉన్నాయి చూడండి. 8-9 కలిసి ఉన్నాయి. 1 పేతురు 2వ అధ్యాయం 8-9 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. కట్టువారు వాక్యమునకు కదిలై కొట్టులుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినని గుణాశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడైనా పాపంగా మారిపోయి ఈ పాప జీవితాన్ని ఏం చేశాడు? యాజక సమూహంలో కూర్చోబెట్టాడు, పరిశుద్ధుల ప్రజలుగా మార్చాడు. ఇప్పుడు మనం పాపాత్మను కాదు, దేవుని ప్రజలం. మనం చేసిన పాపాలని జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. కాబట్టి మనం ఇక మీద పాపం చేయకుండా ఆయనకి తగినట్టుగా మనం జీవించడానికి సిద్ధపడాలి.
ఆయన ఏవైతే మన నుంచి కోరుకుంటున్నాడో దాన్ని మనం సిద్ధపడాలి. మన జీవితంలో ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతోనూ, ఏదో ఒక ఆ యొక్క వేదనతోనూ, బాధతోనూ, దుఃఖంతోనూ జీవించే మన జీవితం నుంచి ఆయన ఏం చేశాడు? విమోచించి ఆయన పాపంగా ఉన్న మనల్ని ఆయన పాపంగా మారి మన ఆయన యాజక సమూహంలో కూర్చోబెట్టాడు, ఆయన రాజ్యంలో కూర్చోబెట్టాడు, ఆయన పరిశుద్ధుల్లో కూర్చోబెట్టాడు. ఎలాంటి అర్హత కల్పించాడు చూసారా దేవుడు? ఎలాంటి అర్హత? మనకు ఆ అర్హత ఉందా? అసలు పరలోకం అనే నోరింపే అర్హతే లేని మనకు ఆయన పరలోకంలో కూర్చోబెట్టాడు. ఆయన తండ్రి ఆ యాజకుల్లో కూర్చోబెట్టాడు. మన స్థితిగతులు ఏంటో మనకు తెలుసు, మన పరిస్థితులు ఏమిటో మనకు తెలుసు. అయినా సరే ఆయన తీసుకెళ్ళి ఏం చేశాడు? యాజకుల సమూహంలో కూర్చోబెట్టాడు. మనకు అర్హత లేని దాన్ని కల్పించాడు. ఇదంతా ఆయన మంచితనం, ఆయన ప్రేమ. మనం అనుకోవచ్చు, అయ్యో నేను ఒకప్పుడు పాపం చేశాను, ఇప్పుడు నన్ను దేవుడు జాగ్రత్తాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపంతో ఒప్పింపబడ్డావో దేవుడు నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకున్నాడు. సముద్ర అగాధంలో పడేశాడు. ఆయన నీకోసం నా కోసం ఆయన పాపంగా మారిపోయాడు. మనం తీసుకెళ్ళి ఆ యాజక సమూహంలో కూర్చోబెట్టాడు, ఆయన పరిశుద్ధుల్లో కూర్చోబెట్టాడు. మనం పాపులుగా జీవించడానికి లేదు, మనం నీతిమంతులుగా చేశాడు కాబట్టి మనం నీతిమంతులుగా జీవించడానికి మనం ముందుకు సాగాలి. మన యాత్ర కోసం ఎప్పుడు మనతో ఆయన కూడా ఉంటున్నాడు. అన్నుల్లాగా యాత్రలకై బళ్ళు కట్టుకుని, బస్సులు కట్టుకుని మనం వెళ్ళగల మన దేవుడే మన దగ్గరికి వస్తున్నాడు. మన దేవుడే మన దగ్గరికి వస్తున్నాడు. వచ్చాడు, మనం రక్షించి ఆ పడిపోయిన ఆ ఊపిరి నుంచి పైకి తీసి ఆ బండ మీద నిల్చోబెట్టాడు. ఆ బండ దిగి మరి నువ్వు ఊపిలోకి వెళ్ళాలా వద్దన్నది మనం నిలించుకోవాలి. అది ఆయన నిలిచింది కాదు. కాబట్టి మనం దేవుడు చేసిన కార్యాలను దేన్ని కూడా మనం మర్చిపోకూడదు. మన స్థాయి ఏమిటో మనకు తెలిసింది కూడా దేవుడు మనం చేసిన గొప్ప కార్యాన్ని పెట్టి దేవుని మనం గణపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. అలాగే 4వదిగా తను అర్పించుకునేను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? చదవండి. నీ నోటి నుండి బయలుదేరు మాట చొప్పున నాకు చెయ్యము. చాలు. ఆయన ఏమన్నది? బయలుదేరు మాట చొప్పున చెయ్యి అంటే ఏంటి? బలైపోవాలి, చంపేయమంటున్నది. నువ్వు దేవునికి ఇచ్చిన మాట తప్పద్దు. నువ్వు దేవునికి ఇచ్చిన మాట ఏదైతే ఉందో దానికోసం నేను చచ్చిపోతాను, నేను అర్పణ అయిపోతాను, నాకు నేను అర్పించుకుంటా. యేసుక్రీస్తు ప్రభు కూడా మన కోసం అర్పణ అయిపోయాడు. దాని బలిగా అర్పణ అయిపోయాడు. వాళ్ళకు నేను దేవుడి మందిలో కూర్చొని స్వేచ్ఛ ఆయులో కూర్చొని 4 మాటలు వెళ్ళి మళ్ళీ మన ఇష్టానుసారంగా జీవించి ఆదివారం కాకపోతే వచ్చి మందిలో కూర్చున్నాం, లేకపోతే లేదు. ఉన్న రోజులు దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు, దేవుడు గుర్తు తెలియదు, దేవుడు మాట తెలియదు, దేవుడు సమాసం ఉండదు. ఆమె ఎలాగైతే అర్పణైపోయిందో 4వదిగా యేసుక్రీస్తు ప్రభు కూడా యేసుక్రీస్తు ప్రభులాగానే ఆమె కూడా అర్పణకు అంగీకరించింది. యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అడిగాడు, నువ్వు వాళ్ళందరినీ రక్షించాలి అంటే నువ్వు బలైపోవాలి. అలాగే తండ్రి, నేను బలైపోతాను. వాళ్ళందరూ నా పిల్లలు, నా స్నేహితులు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు అనే ఒక ప్రేమతో ఆయన బలైపోయాడు. గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం.
మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను అప్పగించుకున్నాడు. ఎవరి కోసం అప్పగించుకున్నాడు? ఆయన ఏమైనా పాపం చేశాడా? ఆయన ఏమన్నా ఈ లోకానికి భాగ్యం ఉన్నాడా? ఆయన ఎవరికైనా తొత్తు అయి ఉన్నాడా? ఎవరికి లేదు. కానీ మనమైతే అపవాదికి తొత్తులై ఉన్నాం, అపవాది చేతిలో బందీ అయి ఉన్నాం. మనల్ని విడిపించడానికి ఆయన ఆలోచన, ఆయన బలైపోయాడు. మన ఇష్టాన్ని మనం ఒక్క క్షణం చెప్పుకోలేకపోతున్నాం. మన ఇష్టాన్ని మనం నచ్చిన దాన్ని ఒక క్షణం మనం విడిచిపెట్టుకునే స్థితిలో మనం ఉన్నాం. ఎంత బాధనైనా, ఎంత కష్టాన్నైనా, ఎంత బాధనైనా ఓర్చుకుంటామే కానీ దేవుడి సత్యాన్ని మాత్రం మనం అనుసరించడానికి మనకి ఇష్టం. కానీ ఆయన ప్రాణాన్నే బలిగా ఇచ్చేస్తున్నాడు. తను తెలుసుండి తను ఎందు నిమిత్తం చనిపోతున్నాడో తెలుసుండి ఆయన మరణానికి ఇష్టపడ్డాడు. మన మరణం ఏమిటో మనకు తెలియదు. ఆ రాబోయే మనం ఎప్పుడైనా భయపడుతూ మనం చచ్చిపోతున్నాం. కానీ దేవుడు అలా కాదు, ఆ యేసుక్రీస్తు అలా కాదు. ఇష్టపూర్వకంగా ఆయన ఎందుకు బలైపోతున్నాడో తెలుసుండి కావాలని ఇష్టపూర్వకంగా నిన్ను రక్షించడానికి బలైపోతాడు. ఆ పిల్ల కూడా తన తండ్రి మాట అయ్యో దేవుడికి అర్పణైపోతుంది, ఇంతకన్నా భాగ్యమా అని తీర్మానిస్తాడు. తండ్రి నువ్వు చెప్పిన మాట ప్రకారం చేయి, దేవుడికి మాట ఇచ్చావా ఆ మాట ప్రకారం చేయి. దేవుని కోసం మనం మాట్లాడుతున్నామే కానీ ఆ మాటలో మనం ఎక్కడ నిలబడుతున్నామో ఎక్కడ నిలబడతలేదో మనం చూసుకోవాలి. మనమే చూసుకోవాలి. ఎన్ని సందర్భాల్లో మనం తగ్గిపోవాలా, ఎన్ని సందర్భాల్లో మనం తొలగిపోవాలా, దేవుడి సన్నిధిలో మాట తీసుకుని ఎన్ని సందర్భాల్లో మనం తగ్గిపోవాలా. అలాంటి దానికోసం దేవుడే ఆ యేసుక్రీస్తులోనే బలైపోయాడు మనల్ని విడిపించడానికి. మనం లోకంలో చిక్కుకుపోయి అపవాది పన్నాగాలతో చిక్కుకుపోయి అది పెట్టే సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మనం ఆ పాపాన్ని బానిసత్వం అయిపోయి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచి దేవుడిని కనుగొనలేక దేవుని వాక్యాన్ని అనుసరించలేక పాపంలో జీవిస్తుంటే ఆ యేసుక్రీస్తు ప్రభు మన కోసం, మనందరి కోసం తనగా అర్పించుకున్నాడు. మనలో మంచితనం ఉందా? మనలో ప్రేమ ఉందా? మనలో ఎవరికైనా ఏ సహాయమైనా చేసే మనస్తత్వం ఉందా? ఏమీ లేదు. స్వార్థం, కుళ్ళు, కుతంత్రం ఈ మనుషుల కోసం ఇష్టపూర్వకంగా అంగీకరించబడ్డాడు. నేను వాళ్ళు బలైపోతా, వాళ్ళందరూ నేను విడిపించుకుంటాను. తీతు పత్రిక 198 పేజీ నెంబర్ 198, 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తానే మన కొరకు అర్పించుకున్నాడు. మనం ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన మన కోసం తనగా అర్పించుకున్నాడు. మనం అనేకమైన దుర్నీతి సత్క్రియలు అంటే మన ఇష్టం, మన సొంత ఆలోచనలతో, మన సొంత పనుల్లో మనం నిమగ్నం అయిపోయి దేవుని మాట, దేవుని పనులు, దేవుని ఇష్టం నిర్లక్ష్యపరిచి మనిష్టాంతంగా మనం జీవించి దేవుడికి వ్యతిరేకంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించుకొచ్చాడు, విమోచించాడు. నీవుగా నాకు నేనుగా ఈ పాపం నుంచి మనం విడిపించుకోలేము. మనం రక్షించే మానవుడు, కోట్లు ఉన్న అధిపతి ఎప్పుడు కూడా ఈ పాపం నుంచి మనం రక్షించలేడు. మనకు రక్షణ లేదు. కోట్లు సంపాదించిన ఆ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి ఉన్నాడు. మనం రక్షించగలరా ఈ పాపం నుంచి? పవన్ కళ్యాణ్ రక్షించగలరా? జగన్మోహన్ రెడ్డి రక్షించగలరా? చంద్రబాబు రక్షించగలరా? ఎవడు రక్షించలేడు. వాళ్ళ పదాల కోసం వాళ్ళు పాకులాడారు.
కానీ అంతకన్నా సర్వలోకానికి పదవుగా ఆ యేసుక్రీస్తు ప్రభు దీనుడైపోయి నీకోసం నా కోసం భూమికి వచ్చాడు. అందుకే ఆయన రక్షించగలిగాడు. మనం రక్షించడానికి వచ్చాడు. ఆయన మన రక్షకుడై వచ్చాడు. ఆ తండ్రి ఇదిగో మీ రక్షకులను మనకి ఇచ్చేశాడు. మన కోసం బలిగా అర్పించేశాడు ఆయన. నీ దగ్గర నా దగ్గర ఏముంది? 4వది, ఆమె బలిగా తన ఆ యేసుక్రీస్తు ప్రభు ఎలాగా అర్పించుకున్నాడో తనగా అలాగే అర్పించుకున్నాడు. 5వది కూడా చూసుకుని దేవుని ఆరాధిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనం. గొత్త విస్తారంలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబులతోనూ నాట్యముతోనూ బయలుదేరి, చాలు, తంబులతోనూ నాట్యముతోనూ అంటే ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో దేవుణ్ణి ఆరాధించడం. ఆ దావీదు ఏం చేశాడు? నాట్యంతో దేవునికి ఆనందం కలిగించాడు. దేవుణ్ణి నాట్యంతో ఆనందం కలిగించాలంటే వాళ్ళ మన చర్చి బస్ నైట్ చూపి వేసే ప్రోగ్రాంలను పెట్టి ఆనందం కాదు ఆయన కలిగింది. ఇష్టపూర్ణంగా అతనిలో నుంచి ఆ ఆనందం ఉప్పొంగి దేవుని గణపరిచాడు. అలాంటి ఆరాధన, అలాంటి ఆమె కూడా ఆ తండ్రిని ఎదుర్కోవడానికి, ఆ తండ్రిని ఎదుర్కోవడానికి, ఆ తండ్రి సాధించిన విజయాల్లో పాల్గొనడానికి ఆనందంతో నాట్యమాడుతూ వచ్చింది. నాట్యమాడుతూ ఆనందంగా వచ్చింది. ఆ నాట్యం తమ్ముడు చితారాలతో ఆనందంతో నాట్యంతో అంటే దానికి దేనికి స్వాగతిస్తుంది? ఆరాధనకు స్వాగతిస్తుంది. ఆ బాధ నిబంధన కాలంలో వాళ్ళు అలాగే దేవుని ఆరాధించేవారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆత్మతో సత్యంతో నీకు నువ్వు అర్పణగా అర్పించాలని దేవుడికి యేసుక్రీస్తు ప్రభు మనకు బయలుపరిచారు. అంతకుముందు పాత నిబంధన కాలంలో వాళ్ళ ఆరాధన ఎటువంటిది? ఆ నాట్యంతో దేవునికి ఆనందంగా సంతోషం కలిగించి వారు భయమర్చిపోయి వాడేవారు. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఎలాగైతే ఆ పరలోక తండ్రిని ఆరాధించాడో అతని తండ్రికి ఆరాధించడానికి నాట్యమాడుతూ గణపడుతూ వెళ్ళింది. 5వది ఆరాధన. అలాంటి ఆరాధన కోసం దేవుడు చెప్తున్నారు. ఇవాళ చూడండి, ఆ బొమ్మల విగ్రహాలు పెట్టేటప్పటికి, అదే జిడ్డుపుచ్చుకు అది ఆ బాక్సులు పెట్టేటప్పటికి కుర్రోళ్ళకి ఎవరిస్తులంతా కూడా అదొక రకమైన పులకింత. ఆ పొలకింద వచ్చిన వాళ్ళు గంతులేసి వచ్చారు. కానీ అలా కాదు, నాట్యం తమ్ముల చితాలతో ఆయన వాయిద్యాలు వాయిస్తూ ఆ పాట నాట్యం చేస్తూ ఉంటే వాళ్ళ ఒళ్ళు వాళ్ళు మైమర్చిపోయి దేవుని కనపరిచారు, దేవుని సంతోషపరిచారు. ఈ పనికి మాలిన మనుషులు చేసేదానికి దీనికోసం మనం గంతులెత్తు పాటలు పాడుతూ గంతులెత్తు ఊరేగింపులు చేస్తున్నాం. మరి ఆ పనులకు తండ్రికి మనం ఇంకెంత చేయాలి? మనం దేవుని పిల్లలు, ఆయన కుమారులు. ఆయన విడిపించి పాపం నుంచి ఆయన బలైపోయిన ఆ బలి నుంచి మనం విడిపించాడు. ఆయనగా అర్పించుకున్నాడు. అంటే ఏంటి? అర్పణ దేనికి సంబంధించిన అర్పణ అంటే ఏంటి? అర్పణ ఎలాగవుతుంది? పూర్తిగా బూడిదైపోయే వరకు ఆ అగ్ని దహించి వేస్తుంది. అలా అర్పణ అయిపోయాడు యేసుక్రీస్తు ప్రభు మన అందరి కోసం. బూడిదైపోయాడు. ఆయన ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోక తండ్రిని ఆరాధించాడు. తర్వాత ఆరాధికులకు యోగుడై ఉన్నాడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభుని మనం ఆరాధించాలి. ఆయన తండ్రిని ఆరాధించడానికి అర్పణైపోయాడు, ఆహుతైపోయాడు, బలైపోయాడు. తన జీవితం ఎవరిపోయిన అంతా కూడా దేవుని కోసం త్యాగం చేశాడు. ఈరోజు నువ్వు నేనేమంటున్నావు? ఇంకా టైం ఉంది, ఇంకా వయసు ఉంది. దేవుడు నమ్ముకోవడానికి వయసు కావాలా? దేవుడు నమ్ముకోవడానికి నీకు ఇంకా టైం ఉందా? బాప్టిజం తీసుకోవడానికి నీకు ఇంకా వ్యవధి కావాలా? దేవుడు నీకు బరువెత్తుతున్నారా? భారం ఎత్తుతున్నారా? నీకు బాధ్యత అప్పచెప్తున్నారా? ఏం చేస్తున్నావు నువ్వు? నీ క్రమం నువ్వు చక్కబెట్టుకోవడానికి, నీ జీవితం నువ్వు సరిచేసుకోవడానికి, నీకు మార్గం చూపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడే. ఆయన ఎందుకు నిమిత్తం వచ్చాడో తెలిసింది కూడా. మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో, మన జీవితాలు ఎంత సులువుగా మన పాపంలో
మనంగా తీర్మానించుకుంటామో అది మనమే గ్రహించుకోవాలి. ఆమెలో 5 సుగుణాలు మనం చూడగలిగాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఇంటి నుంచి వచ్చాడో ఆమె కూడా అలాగే ఇంటి నుంచి వచ్చింది. రెండవది, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఒక్కగానొక్క కొడుకో ఆమె కూడా వెనక ముందు ఆడవాడు కానీ మగవాడు కానీ ఎవరు లేరు, ఆమె కూడా ఒక్కతే. అలాగే మూడవదిగా ఆమె ఎలాగ పవిత్రంగా ఉందో యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు. మూడవది. నాలుగవది, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే తను అర్పించుకున్నాడో ఆ దేవుడికి తను అర్పించుకోవడానికి ఇష్టపడింది. ఐదవది, దేవుడిని ఆరాధించడానికి నాట్యం, తంతి వాయిద్యాలు, సితారాలతో నాట్యం ఆడుతూ తండ్రిని ఎదుర్కొన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా తను నచ్చిన తన తండ్రికి ఇష్టమైన ఇంపైన సువాసనగా తను అర్పించుకుని ఆయన అర్పణగా బలిగా ఆయన విడిచిపెట్టుకుని ఆయన ఏమయ్యాడు? ఆరాధకుడయ్యాడు. ఇప్పుడు ఆరాధకులకు యోగుడయ్యాడు. అలాంటి దేవుడిని నువ్వు నేను ఆరాధిస్తున్నాను. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మన ఆరాధన ఎటువంటిది? ఆదివారం ఒక్కరోజు మందిరానికి వచ్చి కూర్చుంటే మన ఆరాధన ఇదా? దేవుడికి మనం ఇచ్చే ఆరాధన. మన పిల్లల కోసం మనం ఒక ఏడు కూడా కనీసం గోరు కూడా కోసుకునే స్థితిలో ఉంటున్నామే. మన పాపంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో మనకు తెలుసుంది కూడా. ఆయన మాట పెట్టిలో తెలుసుంది. ఆయనగా బలైపోయిన దేవుడిని మనం ఎలా ఆరాధిస్తున్నామో ఒకసారి గ్రహించుకుందాం, ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడు మనం ఎలా కనపరచాలో, ఎలా ఆలోచించుకుందాము, ఎలా ఆలోచించుకోవాలి. ఆ యవనాస్తురాలు యవన ప్రేమలో ఉంది. ఆ ఆనందంగా తండ్రిని ఎదుర్కోవడానికి వెళ్ళిందే కానీ ఇంత గొప్ప బలియాగం ఉందని ఆమె బలైపోవాలనే జ్ఞానం ఆ పిల్లకి తెలియదు. కానీ తెలుసున్నా కూడా ఆ పిల్ల ఏముంది? తండ్రి కన్నా గొప్ప, పరలోక తండ్రి కన్నా గొప్ప నాకేం అవసరం, ఆయన ఇచ్చిన మాట. కానీ ఈరోజు మనం ఆ స్థితిలో ఉన్నామా? మనం ఎవరైనా ఆ స్థితిలో ఉన్నామా? ఓ దేవా, నువ్వు అడిగినట్టుగా నాయన నీకు లోబడి నేను జీవిస్తా. అట్టి ఆరాధకుల కోసం దేవుడు కోరుతున్నాడు. అట్టి ఆరాధకుల కోసం దేవుడు చూస్తున్నాడు. నువ్వు నేను ఏదో మందిరానికి వచ్చి కూర్చుంటే నేను మందిరానికి వచ్చి కూర్చోవడమే పెద్ద గొప్ప, నేను మందిరానికి రావడమే పెద్ద గొప్ప చెప్పుకునే స్థితిలో మనం ఉన్నాం. కానీ ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు సమస్తము అర్పించేసి పాపంగా మారి బలైపోయాడు. అర్పణ అర్పించాలి, ఆయన్ని ఆరాధించాలి, గణపరచాలి, స్తుతించాలి. ఉన్న సమానంగా తీసుకుంటాం.